వృత్తినే దైవంగా భావించే వ్యక్తి, డెడికేషన్కి మారుపేరైన వ్యక్తి, అన్నీ కలగలిగితే మా బాలకృష్ణ. వారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి పాల్గొనడం చాలా ఆనందదాయకమైన విషయం. దీనికి ఇచ్చేసినటువంటి డివిజనల్ అధికారి రమణరావు గారికి, మన ప్రాంత సిఐకి, ఎస్ఐకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, పోలీస్ ఫ్యామిలీకి, ప్రముఖులకి, బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను అన్ని వృత్తుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ బాగుంటే వ్యవస్థ అంతా బాగుంటుందని నమ్మేటువంటి సిద్ధాంతం గల వ్యక్తిని. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత టైట్గా, ఎంత నిజాయితీగా, ఎంత బాగా పనిచేస్తే మిగతా రంగాలన్నీ ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు అనేది నా పరిస్థితి, నాకున్నటువంటి అభిప్రాయం. అందులో భాగమే బాలకృష్ణ గారి జీవితం. 1983లో 19 సంవత్సరాల వయసులో వారి కుటుంబ నేపథ్యం నాకు తెలియకపోయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో సేవ చేయాలనేటువంటి ఒక తలంపు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్న విధానం కాదు, కానీ 1983 ఆ ప్రాంతంకి వచ్చాక సుపీరియర్కి సబార్డినేట్కి మధ్య చాలా అబ్నార్మల్ గ్యాప్ ఉండేది. సుపీరియర్ దగ్గర సబార్డినేట్ రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉండేది. ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణతో ఉండేది ఎక్కువగా ఉండేది. దాన్ని ఎన్నుకున్నాడు అంటే అది ఫ్యాషన్ అయితేనే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కాగలరు. కాబట్టి అటువంటి ఫ్యాషన్ ఉంది కాబట్టి బాలకృష్ణ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ప్రమోషన్లు పొందుతూ, రివార్డులు పొందుతూ, సుపీరియర్ ఆఫీసర్ల మన్నలు పొందుతూ, ఎక్కడ పనిచేసినా మినిమం 3 years తక్కువ కాకుండా పనిచేసుకుంటూ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేసినా తనను ఊరు గుర్తించినంతగా అందరిలో కలిసిపోయే విధంగా మెలిగి తన జీవిత ప్రస్థానాన్ని సుఖంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి అధికారుల మన్ననతో రిటైర్మెంట్ అవుతున్నారంటే ఆయన యొక్క విజయానికి, ఆయన యొక్క క్యారెక్టర్కి మనకు అదే అర్థమవుతుంది. ఈ 43 సంవత్సరాల ప్రస్థానంలో అది ఎక్కడ కూడా ఆయనకి చింతాగత రిమార్క్ లేకుండా రిటైర్ అవుతున్నందుకు బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఎక్కడో పుట్టినా ఈరోజు కావలి వాస్తవుడయ్యాడు. కావలిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. ఈ కావలి చాలా ప్రశాంతమైన ప్రాంతం. అందుకని ఏ అధికారులు కూడా రిటైర్మెంట్ కావలిలో కోరుకుంటారు, కావలిలోనే స్థిర నివాసాలు ఏర్పరచుకుంటారు. కావలి ప్రజలు అంత స్వాగతాలు ఉంటుంది, అంత శాంతి కాముకులు. కాబట్టి ఎంతోమంది డాక్టర్లు కానీ పెద్ద పెద్ద అధికారులందరూ కూడా కావలిలో రిటైర్ అయ్యి కావలిలోనే ఇల్లు నిర్మించుకున్నారు. అంటే కావలి అంత ప్రశాంతత. కాబట్టి మా బాలకృష్ణ గారిని మేము కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎప్పుడు మా కావలి మీకు అండగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కావాలి అంటే జీవితంలో ప్రతి మనిషికి 4 రకాల గోళ్ళు ఉంటుంటాయి. ఆ 4నే పూర్తి చేసుకున్నప్పుడే ఆ మనిషి ఒక ఉన్నతమైన వ్యక్తిగా అవతరిస్తాడనేది నేను నమ్ముతాను. ప్రతి మనిషి జీవితంలో పుట్టి పెరిగిన తర్వాత తను ఏదో ఒక ప్రొఫెషన్లో రాణించాలి. కాబట్టి ప్రతి మనిషి ప్రొఫెషన్ గోల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన వృత్తిలో ఇది మిగతా డిపార్ట్మెంట్ల కంటే కూడా వినూత్నమైన డిపార్ట్మెంట్. నిరంతరం కూడా బాధ్యతతో కూడుకుంది, అప్రమత్తతో కూడుకుంది, చాలా శ్రద్ధతో కూడుకున్నటువంటి డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ప్రొఫెషన్లో 43 సంవత్సరాలు రాణించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఆ ప్రొఫెషన్లో మంచిగా ప్రజల మన్ననలు, అధికారుల మన్ననలు పొందినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండోది ఫ్యామిలీ గోల్. ప్రతి మనిషికి ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో రాణించడం అందరి వల్ల కాదు. ప్రొఫెషన్లో అవార్డులు పొంది రివార్డులు పొందిన వ్యక్తులు కూడా ఫ్యామిలీలో రాణించడం అనేది చాలా కష్టసాధ్యం. ఎందుకంటే వృత్తిని
దైవంగా భావించి పని చేసేటప్పుడు ఫ్యామిలీకి స్పెండ్ చేయలేనప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీలో కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ ఆయన ఇద్దరు బిడ్డలు ఒక ఆడపాపకు జన్మనిచ్చి వాళ్ళందరినీ ప్రయోజనం చేసి వాళ్ళ సమాజంలో ఒక ఉన్నతమైన వీరులతో క్రమశిక్షణతో విధిగతంగా నాంది పలికి వారి సతీమైన ఆధ్వర్యంలో ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి మంచి కుటుంబానికి అల్లుడిని మంచి బిడ్డలను కోడలుగా పొంది ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో జలదింగ మండలం వేములపాడులో పంచాయత్ సెక్రటరీగా, ఒక అబ్బాయి వ్యాపారస్తుడిగా, కూతురికి మంచి అల్లుడిని ఇచ్చి ఫ్యామిలీ పరంగా కూడా ఆయన అందరినీ కూడా మంచి రిటైర్మెంట్ టైంకి ఇల్లు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని కుటుంబ సభ్యులు కానీ లేదా బంధుమిత్రుల దగ్గర ఎక్కడ చులకన కాకుండా చేసిన వృత్తిలో మంచి పేరుతో పాటు బంధువులందరిలో కూడా ఫ్యామిలీని ఎక్కడ అగౌరవపరచకుండా చేసినందుకు వారి ఫ్యామిలీలో కూడా చాలా సక్సెస్ అయ్యారని సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా సమాజానికి సేవ చేయడం కూడా చాలా మంచి పద్ధతి. కాబట్టి జీవితంలో సోషల్ గోల్ కూడా ఉండాలి. ఆయన ఈరోజు ఆ వృత్తిలో ఎన్నో ఆటపోట్లు ఉంటాయి, ఎన్నో సమాజ సేవలు ఉంటాయి. నేను ఎమ్మెల్యేని కానీ చూస్తున్న బాలకృష్ణ గారికి నాకు ఉన్నటువంటి బంధం 2013 నుంచి చూస్తున్నాను. 2013 నుంచి జలదంకి మండలంలో 6 సంవత్సరాల పాటు ఏఎస్ఐగా పనిచేశాడు, కావలి వంటంలో పనిచేశాడు. ఈరోజు రిటైర్మెంట్ అవ్వడం, నా నియోజకవర్గంలో కావలి రూరల్ మండలంలో రిటైర్మెంట్ అవ్వడం, ఆయన రిటైర్మెంట్లో నేను పాల్పంచుకోవడం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము నిరంతర విద్యార్థులు, ప్రతి ఒక్కరిని చూసి నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక వ్యక్తి ఎదిగిన వ్యక్తిలో ఏమి లక్షణాలు ఉంటే ఇంత ఉన్నతమైన స్థాయికి రాగలిగాడు, ఎంత నిబద్ధత ఉంటే ఈ స్థాయికి రాగలిగాడు. బాలకృష్ణ గారు నాకు ఏ రోజు ఎస్కార్ట్కి వచ్చిన ఏ ఒక్క రోజు కూడా తను సిన్సియారిటీ, ఇందాక డిఎస్పీ గారు చెప్పినట్టుగా నేనన్నా టైం మెయింటెనెన్స్లో ఫెయిల్ అయినాము, కానీ చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులుగా మేము ఫెయిల్ అయిన సందర్భాలు చూసాం. కానీ ఏ ఒక్క రోజు కూడా తన డ్యూటీలో ఎక్కడ కూడా పోవాలన్నా కూడా సిన్సియర్గా రావడం, ఒబీడియంట్గా ఉండటం నిజంగా వారు చూశాను. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆదరించడం, ఆయన సర్వీస్ చేయడం అనేది చాలా గుప్తమైనటువంటి లక్షణంగా భావిస్తూ వారు సర్వీస్లో కూడా బాగా రాణించినందుకు ఆ గోల్లో కూడా వాళ్ళు అచీవ్ అయ్యారు. 4వది రిలీజియస్ గోల్, ఏ మతంలో అయితే పుట్టామో ఆ మతానికి సేవ చేస్తూ ఆ దేవుని మీద ఎడల ప్రేమానురాగంతో తన జీవితాన్ని కడతీర్చే విధంగా ఉండాలని ఆయన మనసారా కోరుకుంటూ, జనరల్గా రిటైర్మెంట్ అయితే కూడా ఒక ఆలోచన ఉంటుంది, అమ్మయ్య ఇంక జీవితంలో అయిపోయింది, హ్యాపీ అయిపోయాం, ఇంక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చాలా సుఖంగా ఉంటామని కాదు. కానీ ఇప్పటి నుంచే మానసిక పరిపక్వత చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా తెలియకుండానే పై అధికారుల డైరెక్షన్లో నడిచేటప్పుడు మీరు తెలియకుండానే శారీరక శ్రమతో పాటు మానసిక శ్రమ, సాటిస్ఫాక్షన్ అన్నీ ఉంటాయి. కాబట్టి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. కానీ రేపటి నుంచి పొద్దుపోక తెలియని ఆలోచనలు వస్తాయి. కాబట్టి మీరు సమాజంలో ఎంతో కొంత సేవ చేసినంటే తప్పకుండా మీరు ఏదో ఒక వృత్తిని, వ్యాపకాన్ని పెట్టుకోండి. కొంత టైం సమాజ సేవకు లేదంటే ఏదో ఒక వ్యాపారం తప్పకుండా చేయండి. మీకుండే డెడికేషన్కి, మీకుండే పంక్చువాలిటీకి, మీకుండేటువంటి క్యారెక్టర్కి, మీకుండే కాంటాక్ట్కి, మీకుండే కమ్యూనికేషన్కి, మీకుండే మోటివేషన్కి, మీకుండే ఆబ్జెక్టివ్కి మీరు దేన్నైనా రాణించగలరు. తప్పకుండా రాణించి మీరు ఇంకా నిండు నూరేళ్ళు ఉన్న అందరి నుండి మీ బిడ్డలకు ఆదర్శంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న బాలకృష్ణ గారిని పరిపూర్ణమైన ఆరోగ్యంతో నిండు నూరేళ్ళ నుండి వృత్తిలో ఎటువంటి రిమార్కులు లేకుండా ఎదిగినటువంటి బాలకృష్ణ గారిని మనసారా అభినందిస్తూ వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఇంకా 6 పెళ్ళిళ్ళకి అటెండ్ కావాల్సింది ఉంది. దయించి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.